ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగు ప్రబంధాలలో మొదటిది. ఆ మహాకావ్యంలోని సుమధుర ఘట్టమే వరూధిని ప్రవరుల వృత్తాంతం. ఎవరా వరూధిని? దివి నుండి భువికి దిగి వచ్చిన అప్సర శిరోమణి. మరి ప్రవరుడు నిష్ఠాగరిష్ఠుడు, నిత్యాగ్నిహోత్రి, నిరతాన్నదాత. ఒకనాడు ఆకస్మికంగా తన ఇంటికి అతిథిగా విచ్చేసిన సిద్ధుణ్ణి సేవించి తన తీర్థయాత్రా సందర్శన కుతూహలాన్ని విన్నవించాడు ప్రవరుడు. అనుగ్రహించాడు సిద్ధుడు. కాలికి పసరు పూశాడు. రివ్వున గగనానికి ఎగిరాడు ప్రవరాక్షుడు. ఎన్నెన్నో తీర్థాలను దర్శించి చివరికి చేరుకున్నాడు ఉత్తుంగ తుంగ హిమాలయ సన్నిధికి. అహో హిమవన్నగము భరతావనికే తలమానికము. అహో హిమవన్నగము భరతావనికే తలమానికము. అహో హిమవన్నగము. అంబరచుంబి శిఖరాలు సరచరీతరంగాలు. అంబరచుంబి శిఖరాలు సరచరీతరంగాలు. ఆభంగ తరంగ మృదంగరవముల అభంగ తరంగ మృదంగరవముల అభినయమాడు మయూరాలు. అహో హిమవన్నగము. భగీరథుడు తపించిన చోటు, గగన గంగనే నింపిన చోటు, పరమేశుని ప్రాణేశుగా వడసి, పరమేశుని ప్రాణేశుగా వడసి, గిరినందన తరించిన చోటు. అహో హిమవన్నగము భరతావనికే తలమానికము. అహో హిమవన్నగము. అహో సిద్ధుడిచ్చిన కాలిపసరుతో సిద్ధించెను వాంఛితం. పుణ్యతీర్థ సందర్శనముతో పునీతమాయను జీవితం. అయ్యా, కాలిపసరు కరిగిపోయని ఇంటికేగు తెరవు ఎరుగనైతిని. ఎక్కడి మా అరుణాస్పదపురము, ఎక్కడ ఈ హిమవన్నగవరము. కోరి వచ్చినాను దారి కోల్పోయినాను. ఎగిరిపోదమన్న నాకు రెక్కలైన లేవే. ఏ దిక్కు కానరాదే, ఏ దిక్కు కానరాదే. యక్షతనైందు జయంత వసంత కంతులన్ చక్కదనంబునన్ గెలువజాలిడివాడు మహీసురావిలంబెక్కడా. ఈతను విభవమెక్కడా, ఏలని పండుగా మరం దక్కగొనందరాది. అక్క
యవతివీవు భీతహరిణే క్షణ యవతివీవు భీతహరిణే క్షణ ఒంటి చరించెదు ఓటలేకివ్వన భూమి భూసురుడ నే ప్రవరాక్షుడ త్రోవ తప్పితిన్ రొవ్వున నిన్నగాగ్రమునకు జనురెల్చి పురంబు చేరనింక విధిగాంతు తెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగు ఆ ఇంతలో కన్నులుండా తెరువెవ్వడి వేదెడు భూసురేంద్ర ఏకాంతమునందునున్న చెవడాండ్రని పంబిడి పలుకరించు లాదింతేగాక నీ వెరుగవే మును వచ్చిన త్రోవ చొప్పు నీకింత భయంబులే కడగా నెల్లిన వైతివి మాటలేటికి ఎంత మాట! ఈ ప్రవరుడు అట్టివాడు కాడే. చెదురుటవే అడుగకే నీ పేరు చెప్పిన ఆ తీయని నోటితో నా పేరు అడగవేతివి. వరోధిని అప్సరో శిరోమణి దివి నుండి ఈ భూమికి దిగి వచ్చినాను. నీ మదన రూపము నీ మెచ్చినాను, మనసిచ్చినాను. వరుధిని ఆహా, ఎంత కమ్మని పిలుపు, ఎన్ని మరులను కొలుపు. ఈ పూల పొదరింత చూపించు నీ వలపు. శ్రీహరి శ్రీహరి అపచారం అపచారం. వరుధిని కలనైన పరకాంతను తలచి అయినా ఎరుగని వాడను, నిత్యాగ్నిహోత్రిని నిష్ఠాగరిష్ఠుడను. ఓ అభినవ మదన, నీ యజ్ఞయాగములు నీ జపతపములు స్వర్గ సౌఖ్యములు పొందుటకే కదా. ఆ సౌఖ్యమేదో నీ ముందు నా యందు లభించనుండగా ఆలసింతు వేళ అనుభవించరా వేళ. అయ్యహో శ్రీహరి శ్రీ